జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండాలు ఎగరేసుకోలేకపోయాం. ఈరోజు రక్తంతో తడిసిన జెండా మన ప్రజానాట్య మండలి నాయకులు గుర్రప్ప గారు హరినాథ్ పాడారు. ఆ పాటలోనే అర్థం ఉంది. త్యాగాలతో కూడిన స్టైల్గా ఉంది పెట్టుకునే జెండా కాదు, రక్తంతో తడిపిన జెండా. ఈరోజు మనం దాంట్లో కార్మికులు ఉద్యోగులంతా కూడా ఈరోజు ఉన్నామంటే ఈ ఎర్ర జెండా యొక్క ఫలితమైన తెలియజేస్తూ 139వ మేడే సందర్భంగా ఈ యొక్క ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పతాకాన్ని, ఈ ఎర్ర జెండాను ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన బాలరాజ్ నాయుడు గారిని ఈ యొక్క పతాకాన్ని ఆవిష్కరించారు. రవీణ వెనక్కిరానా. మన వైద్య రంగం అనేది చాలా డిపార్ట్మెంట్ భారతదేశంలో కాదు ప్రపంచంలో కాదు ఈ వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటీకరణ చేయడాన్ని మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో మనకు వచ్చే సమస్యలు కానీ ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలంటే ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండి హాస్పిటల్ పనిచేస్తూ నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, పారామెడికల్, ఈ అవుట్ సోర్సింగ్, శానిటరీ సిబ్బంది అందరూ ఐకమత్యం పోరాడి మన హక్కులు కాపాడుకోవాలని కోరుతున్నాను. కాబట్టి వాళ్ళకి మనం నివాళులు అర్పించుకుంటూ 24 గంటల్లో 8 గంటలు తెలియజేస్తున్నాం. మా సిపిఐ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ చిత్తూరు జిల్లా కేంద్రంలో కానీ నాగరాజన్న, సిపిఐ అంటే నాగరాజు సామాన్య కార్యకర్త నుంచి చిత్తూరు జిల్లా కలెక్టర్ వరకు కూడా పేరు పొందినటువంటి మన నాగరాజన్న ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మా ఉపాధ్యాయ సంఘ పక్షాన కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మన చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అథారిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులంతా కూడా మన ఫంక్షన్లో పాల్గొనాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ మేడే జరుపుకుంటూ ఉన్నామంటే దీని వెనుక ఉంది 1886 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమై 1889లో చికాగో నగరంలో పరిణామాల తర్వాత 1923 సంవత్సరము మన దేశంలో మొట్టమొదట చెన్నై మహానగరంలో ఆవిర్భవించింది. అప్పటి నుంచి మనము ఈ మేడేని మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఎర్ర జెండా ఎర్ర జెండా చేసి ఈ 50 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యం రాకుండా, వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళకి జబ్బు వచ్చిన ప్రజలకు జబ్బు రాకుండా 5:30 గంటలు ప్రపంచంలో చికాగో నగరంలో 1886 అడ్డం రావద్దు కా.
పోనీ వద్దు వాళ్ళని. సార్ 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 తీసేయ్ కబడ్డీ. అయిపోయి సార్. చూడు. కామ్రేడ్స్, అందరూ అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో మన జయశంకర్, వినాయక, చిరంజీవి, ఈశ్వర, సుగుణమ్మ అందరూ ఆడు సూర్య వీళ్ళు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు మన షణ్ముగన్న గారు ఉన్నారు. ఈ రోడ్లో గాంధీ రోడ్లో మేము వెళ్ళేటప్పుడంతా ఎర్ర జెండా, ఎర్ర జెండా. సిమెంట్ అండ్ చీలమాలి కార్మికుల ఐక్యత, సిమెంట్ అండ్ చీలమాలి కార్మికుల ఐక్యత. ఇటువంటి చాలా కాలం గడిచినటువంటి రాజధాని ఈ యొక్క పతాకాన్ని ఐక్యత వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా వర్ధిల్లాలి. కాంగ్రెస్ భారతదేశంలో కాంగ్రెస్ శక్తిలో పొలిటికల్ లీడర్ మెడబెట్టారు. పొలిటికల్ లీడర్ మెడ కార్పొరేట్ ఆదాని అంబానీ అయినా పొలిటికల్ లీడర్ మెడకాయబెట్టాడు. పొలిటికల్ లీడర్ ఏం చేసినాడు? సామాన్య మ్యాన్ పైన కాలు తంతా ఉన్నాడు. ఈరోజు మనకు ఈ భారతదేశంలో ఈ విధంగా జరుగుతూ ఉందనేసి ఆర్ట్ ద్వారా, చిత్రం ద్వారా తెలియజేసినటువంటి మన సిమెంట్ అండ్ హమాలి కార్మికులకి దాన్ని రచించినటువంటి ముత్తు గారికి మరొకసారి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన జెండా ఆవిష్కరించినటువంటి ఆదిరత్న నాయుడు గారిని 2 నిమిషాలు ఆయన సందేశించవలసిగా కోరుతాం. హై రోడ్లో వేడేని కనుక జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఏఐటీసీ నాగరాజు గారు కానీ, అదేవిధంగా మిత్రులు కానీ ఇచ్చేసిన అందరూ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరంగా కనుక చేసుకుంటూ కూడా ఐక్యమత్యంతో పనిచేసుకొని వాళ్ళు కూడా మంచి చదువుకో పైసలు చదువుకొని ముందు స్థానానికి పోవాలని కలియుగ వెంకటస్వామిని, అదేవిధంగా కాణిపాకం వినాయక స్వామి కూడా మనసులో కోరి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. మేడే సందర్భంగా వీడమ్మాలి వర్కర్స్ యూనియన్కి అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరం సరైన టైంకి రాకుండా అక్కడక్కడ బ్రేకింగ్ జరిగేది. ఈ సంవత్సరం సరైన టైంకి వచ్చిన వీడమ్మాలి వర్కర్స్ 130 మేడే సందర్భంగా 39 సందర్భంగా ఈరోజు 39 మేడే జరుపుకుంటున్నాం. కాబట్టి వీడమ్మాలి తరఫున నాయకులుగా అదేవిధంగా 139వ మేడేను ఎంజే రాజేశ్వర డ్రైవర్ల ఐక్యత, ఎంజే రాజేశ్వర ఆటో